అందరికీ నమస్కారం. ఆస్ట్రో టైమ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, భృగునంది నాడి ప్రకారం మీరు జాతకాలు చెప్తూ ఉంటారు. గురువు కర్కటక రాశిలోకి మారుతున్నారు అని కూడా చెప్తున్నారు. మరి మారడం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద మీరు ఏం చెప్తారు? అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏంటంటే కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. అది ఎప్పుడు జూన్ 2వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 6:30 కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. అంటే కర్కాటక రాశిలోకి మారడానికి ఒక ప్రత్యేకత ఉందనుకోవాలి. ఆ ప్రత్యేకత ఏంటంటే గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉంటాడని చెప్తూ ఉంటాం సాధారణంగా. ఓకే. అంటే 12 రాశులు మారడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అంటే 12 సంవత్సరాల క్రితం గురువు కర్కాటక రాశిలోకి వచ్చాడని అనుకోవాలి. 12 ఏళ్ళు అయింది గురువు కర్కాటక రాశిలోకి వచ్చి. అంటే ప్రతి రాశిలోకి రావడానికి ఒక సంవత్సరం పడుతుంది. ఉంటాడు. ఆ సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు. అంటే అతిచారం వల్ల ముందుకెళ్తాడు, ఒకరి నుంచి వెనక్కి రావడం ఏం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అంటే జూన్ నెలలో మనకి జూన్ 2వ తారీఖు నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు చెప్తూ ఉంటారు. పుష్కరుడు స్నానం చేస్తాడని చెప్తూ ఉంటారు కాబట్టి అందులో అంటారు. అయితే గురువు ఏంటంటే ధనానికి సంపదకి కారకుడు, అలాగే జ్ఞానానికి ఆధ్యాత్మికతకి కారకుడు. కర్కాటక రాశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కర్కాటక రాశి గురువుకి ఉచ్చ స్థానం. 12 రాశుల్లో సొంత స్థానాలు ఏమో మీనము, ధనుస్సు రాశి, సొంతిళ్ళు, ఓన్ హౌసెస్. ఇది స్ట్రాంగ్ హౌస్ కర్కాటకం అనేది. అందువల్ల కొన్ని రాసుల వారికి విపరీతమైన మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే మరి ఏ ఏ రాశుల వారికి కలుగుతాయి మంచి ఫలితాలు? ఏ రాసుల వారికి అంటే గురువు తను 159 అని చెప్తూ ఉంటారు, కోణాలు అంటారు జ్యోతిష పరిభాషలో. అంటే కర్కాటక రాశిలోకి మారుతున్నాడు కాబట్టి కర్కాటకం గురువుకి 1వ స్థానం అవుతుంది. గురువుకి 1వ స్థానం అవుతుంది. అలాగే 5వ స్థానం వృచ్చికం అవుతుంది. 9వ స్థానమే మీనం అవుతుంది. అంటే తను అక్కడి నుంచి ఆయన చూపు కూడా 159 ఉంటాయి కాబట్టి దృష్టిలు ఉంటాయి గురువుకి. అంటే 5వ స్థానాన్ని చూస్తాడు, 9వ స్థానాన్ని చూస్తాడు. అలాగే ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది. ఆ సప్తమ స్థానం ఏంటంటే మకరం అవుతుంది ఇలా చూసుకున్నప్పుడు. కాబట్టి ఆ రాసుల వాళ్ళందరికీ మేలు జరుగుతుందని అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది చాలామంది కీన్గా అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా ఎవరి జాతకమైనా, నేనేమన్నాను గురువు కర్కాటకంలో ఉంటే స్ట్రాంగ్ అని చెప్పా కదా. కర్కాటక రాశిలో శని ఉన్నవాళ్ళు కానీ కర్కాటక రాశిలో గురువు ఉన్న వాళ్ళకి అత్యంత మేలు చేకూరుస్తాడని చెప్పాలి. ఓకే. ఉదాహరణకి మీకు మెగాస్టార్ చిరంజీవి గారి జాతకాన్ని తీసుకోండి. కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు అక్కడ ఆయన జాతకంలో, జన్మ జాతకంలో. ఓకే. గోచారంలో గురువు కూడా ఈ జాతక గురువు మీదకి వస్తున్నాడు. ఇలా జరిగినప్పుడు ఎవరికైనా కానీ అంటే కర్కాటక రాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ మీనరాశిలో కానీ గురువు ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అని చెప్పి. అంటే కర్కాటక రాశి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే భృగునంది నాడి ప్రకారం, మళ్ళీ వినేవాళ్ళు అపార్థం చేసుకుంటారు. పరాచర పద్ధతి నేను పక్కన పెట్టేశాను. నేను చెప్పే గోచార ఫలితాలన్నీ భృగునంది నాడి ప్రకారం. అంటే కర్కాటక రాశి వాళ్ళలో జాతకంలో కర్కాటకంలో గురువు ఉంటే, గురువు లేకపోయినా వీళ్ళకి కర్కాటక రాశికి, వృశ్చిక రాశికి, మీనరాశికి మేలు చేస్తాడు. అలాగే గురువు ఒకవేళ అదే రాశిలో జన్మజాత చక్రంలో కూడా గురువు ఉన్నాడు అనుకోండి, కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో అంటే మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో గురువు ఉంటే ఉదాహరణకి చిరంజీవి గారికి కూడా చాలా మేలు చేసే సంవత్సరం చెప్పాల్సి వస్తుంది ఆయనకి, ఆయన కుటుంబానికి. ఉదాహరణకి నేను చిరంజీవి గారు చెప్తున్నాను, జనగా అర్థం కావాలని చెప్తున్నాను. అంటే జన్మ జాతకంలో జన్మ జాతక చక్రంలో కర్కాటక రాశిలో గురువు ఉన్న వాళ్ళకి, లేదా కర్కాటక రాశిలో శని ఉన్న వాళ్ళకి కూడా, అంటే కర్మకారకుడు అంటే మన ప్రొఫెషన్, అంటే ఉద్యోగుల ప్రమోషన్ రావడం కానీ ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశిలో గురువు ఉన్నా, వృశ్చిక రాశిలో శని ఉన్నా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీనరాశిలో గురువు ఉన్నా, మీనరాశిలో శని కూడా ఉన్నా జన్మజాతక చక్రాల్లో. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక చిరంజీవి గారి జాతకం చెప్పాను కదా. చిరంజీవి గారి జాతకంలో గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇప్పుడు గోచారంలో కేతు ఎక్కడున్నాడు? మీనరాశిలో ఉన్నాడు. అంటే 2.5 years ఒక రాశిలో శని ఉంటాడు, గురువు 1 year ఉంటాడు. ఆల్రెడీ శని వచ్చి ఈ జన్మజాతక గురువుతో, చిరంజీవి గారి జాతకంలో జన్మజాతక గురువుతో కనెక్ట్ అయి ఉన్నాడు. దాంతోపాటు గోచారంలో గురువు కూడా ఈ జన్మ గురువుతో కనెక్ట్ అవుతున్నాడు. అక్కడ శని ఉన్నాడు. అంటే డబుల్ గురువు శని.
అంటే ప్రొఫెషన్ పరంగా చాలా అత్యున్నతమైన ఫలితాలు అనుభవిస్తారు ఈ జాతకులు ఓకే అని చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఆయన సినిమాలు హిట్ అవుతాయా లేదా ఫట్ అవుతాయా అలా చెప్పడం కాదు. ఉదాహరణగా నేను చెప్పింది ఏంటంటే చాలామంది వాళ్ళ జాతక చక్రాలు చూసుకుని పక్కన పెట్టుకుని చూసుకుంటే ఈ ఫలితాలు ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఏ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయో చెప్పారు కదా, మరి ఏ రాశి వారికి చెడు ఫలితాలు ఏమిస్తాయి అనే దాని మీద? అంటే మిగతా రాసులు అంటే గురువు చెడు తర్వాత మాట్లాడదాం. ఇంకా మంచి ఫలితాల పరంగా చూసుకుంటే గురువు నేను 159 ఎందుకంటానంటే ఒకే దిక్కుకు సంబంధించిన రాసులు అవి అంటారు. అలాగే వీటితో పాటు 7వ రాశిని కూడా చూస్తాడని చెప్పాను కదా. మకర రాశి వాళ్ళకి ఒకవేళ మకరంలో గురువు ఉన్నా, మకరంలో గురువు నీచస్థానం సప్తమ స్థానం, అక్కడ గురువు ఉన్నా అక్కడ శని ఉన్నా కూడా వాళ్ళకి మేలే జరుగుతుంది మకర రాశి వాళ్ళకి. అలాగే అంటే 50% ఫలితాన్ని కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే 159లో ఉంటేనే 100% ఫలితాలు ఇస్తాడు. సప్తమ స్థానంలో ఉంటే 50% ఫలితాలు ఇస్తాడు. అలాగే 2-12 స్థానాలు అంటే కర్కాటకానికి 12వ స్థానం మిథునం అవుతుంది, కర్కాటకానికి 2వ స్థానం సింహరాశి అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు 75% బలం ఉంటుంది. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ మనం కర్కాటకం వాళ్ళకి, వృశ్చికం వాళ్ళకి, మీనం వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మకరం వాళ్ళకి ఉంటాయి. అలాగే తర్వాత మాత్రం లాభ పొందే రాసుల వాళ్ళు మిథునం వాళ్ళు ఉంటారు, సింహరాశి వాళ్ళు ఉంటారు అనేది నా ఉద్దేశం. అంటే ఒక 6 రాశుల వారికి అయితే దాదాపు 6 రాసుల వాళ్ళకి మేలు జరుగుతుంది బాగా. ఇప్పుడు పరాచర పద్ధతులు చెప్పేది ఏంటంటే సువర్ణమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని చెప్తూ ఉంటారు. ఆ విశ్లేషణ నేను జోలికి పోవట్లా. ఎందుకంటే పరాచరలో నిష్ణాతులు కొంతమంది మన వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఆ వివరణ ఇవ్వాల్సి వస్తుంది నేను. సార్, మరి గురువు ఏమేమి ఇస్తారు సార్ ఈ రాశుల వారికి? అంటే నేను ముందుగానే చెప్పాను, గురువు ధనాన్ని ఇస్తాడు, సంపదని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తాడని చెప్తున్నాం. ఇప్పుడు కర్కాటక రాశిలో గురువు వెళ్తున్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అంటారు. ఓకే, అలా ఉన్న వాళ్ళకి తీర్థయాత్రలు ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. గురువు ఆ రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అంటే మూవ్ చేస్తూ ఉంటాడు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, లేకపోతే ఇల్లు మారటం కానీ, దూర ప్రాంతాలకు వెళ్ళటం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి జనరల్గా కర్కాటక రాశి వాళ్ళ విషయంలో. అలాగే గురువు ఇచ్చేదంటే సంతానకారకుడు అంటారు గురువుని. సంతానాన్ని, జ్ఞానాన్ని, అంటే విద్య అంటే జ్ఞానమే కాబట్టి అవి కూడా ఇస్తాడు. అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, సపోజు కర్కాటక రాశిలో జన్మజాత చక్రం శుక్రుడు ఉంటే, లేదా వృశ్చిక రాశిలో శుక్రుడు ఉన్నా, మీన రాశిలో శుక్రుడు ఉన్నా వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది ఆయా రాశుల వాళ్ళకి. ఓకే అని చెప్పచ్చు. అట్లా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అని చెప్తున్నా కదా, శని ఉన్నాడు అనుకోండి ఆయా రాసుల్లో, నేను చెప్పిన రాసులు ఈ 6 రాసుల్లో ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి. అట్లా అంటే ఇవన్నీ మేలు చేసే ఫలితాలుగా చెప్తున్నమాట. అలాగే వీళ్ళకి దైవానుగ్రహం కూడా ఉంటుంది ఈ రాసుల వాళ్ళకి. తర్వాత ఏంటంటే జ్యోతిష్యం మీద కానీ, ఆధ్యాత్మిక విషయాల మీద కానీ ఆసక్తి పెరుగుతుంది కొంతమందికి. ఒక పర్టికులర్గా వయసు వచ్చిన దాటిన వాళ్ళకి ఆ గురువు ఆ ప్రభావం వల్ల, అదే శని వచ్చాడని కొన్ని గురువు బదులు ఏలినాడు శని అంటాం మనం. గురువు విషయంలో ఏంటంటే గురువు ఒక్కొక్కసారి చెడు కూడా చేస్తాడు. మీరు నాకు అడిగారు, గురువు ఏంటంటే చెడు కూడా చేస్తాడు, కానీ అది ఎప్పుడు చేస్తాడు ఏంటనేది మనం ఇంకొక వీడియోలో చేసుకుంటే మంచిది. మంచి ఫలితాలు చెప్పాలి కాబట్టి నేను మంచి విషయం చెప్తున్నాను. చెడు ఏం చేస్తాడనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. బేసిక్గా చెడు విషయాల గురించి చెప్పాల్సి వస్తే ఒక్కొక్కసారి ఆలస్యాన్ని కలుగు చేస్తాడు గురువు. ఉదాహరణకు ఆలస్యాన్ని శని అనుకుంటాం, కానీ ఆ గురువు జాతకంలో బాగుండకపోతే, అంటే సాధారణంగా చెడు ఫలితాలు ఉంటే ఏమవుతుందంటే 3వ స్థానంలో కానీ, 4వ స్థానంలో కానీ, 6లో కానీ, 8లో కానీ, అంటే పాపస్థానాల్లో ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు గురువు. అంటే కొన్ని పనులు ఆలస్యం కావటం కానీ, తర్వాత ఆర్థికపరమైన ఒత్తిళ్ళు కానీ, అనుకున్న పనులు అవ్వకపోవడం వల్ల నిరాశపడటం కానీ, ఇలాంటి ఫలితాలు కూడా మనం అనుకున్న చెడు ఫలితాల్లో బేసిక్గా చెప్పొచ్చు మనం జనరల్గా. అది అంటే శని కానీ గురువు కానీ ధర్మకర్మాది యోగం అంటారు. ఈ శనితో గురువు సంబంధం ఉంటే ధర్మకర్మాది యోగం అంటారు. అంటే కర్మ పాఠాలను కూడా నేర్చుకుంటూ ఉంటారు వీళ్ళు. కాబట్టి కర్కాటక రాశిలో గురువు వెళ్ళటం వల్ల ఒక్కొక్క రాశిని మనం విడివిడిగా వీడియోలు చేసుకుందామండి. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా నేను చెప్తున్నాను అనమాట. కర్కాటక రాశిలో గురువు మార్పు వల్ల, రేపు జరగబోయే మార్పు వల్ల చాలామంది జీవితాల్లో చాలా రకాలైన మార్పులు రాబోతున్నాయి. అంటే ఎక్కువ మార్పులు మంచిగా జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే యోగం ఇది. మళ్ళీ 12 ఏళ్ళకి కానీ కర్కాటక రాశిలో గురువు రాడు. మళ్ళీ అక్టోబర్ నెలాఖరు వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. అతిచారం వల్ల సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు.
అది వెనక్కి ఇచ్చినా వక్రించినా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన గమనాలు అంటారు వీటిని. ఓకే అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.